జై భారత్ అయోధ్యరాజు నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు చాలా శుభదినమైనటువంటి రోజు. ఎందుచేతంటే యుగద్రష్ట నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జన్మదిన సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ ముందుకు రావటం జరిగింది. వారిని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒక యుగ పురుషుడిగా చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే నా చిన్నప్పుడు నేను చూసినట్లయితే కాంగ్రెస్ యొక్క పరిపాలన వ్యవస్థగా రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన లేకుండా ఒక ఈది దీపాలతోటి మట్టి రోడ్లతోటి ఎక్కడ చూసినా ఒక అనాగరికత వాతావరణంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అటువంటి టైంలో 1982లో వీరు పార్టీ పెట్టి రామారావు గారు రాజకీయ పార్టీ అనేదే కాకుండా ముందు చూసినట్లయితే ఆయన సినిమా యొక్క పరిశ్రమలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నటుడు. ఆయన ఒక రకంగా కాదు, ఆయన వేసినటువంటి జానపద సంబంధించిన సినిమాలు కానివ్వండి, పౌరాణిక సినిమాలు కానివ్వండి, ఆధునిక సినిమాలు కానివ్వండి, సాంఘిక సినిమాలు ఏవైనప్పటికైనా సరే వారు చేసినటువంటి ప్రతి పాత్రలోని కూడా ఒక రాముడిగా, కృష్ణుడిగా, అలాగే రావణ బ్రహ్మగా ఇలా రకరకాలైనటువంటి పాత్రల్లో ఆయన జీవించి ప్రజల్ని మెప్పించినటువంటి గొప్ప నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అటువంటి నటుడు ఈనాటికి లేడు, ఏనాటికి ఉండడు అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఒక పాత్రలో జీవించటం అనేది చిన్న విషయం కాదు, అది న్యాచురల్గా జీవించేసేవాడైనా. అలాంటి గొప్ప నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారు సినిమా పరిశ్రమకే ఒక వన్ని తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా అనే కాకుండా రాజకీయాల్లో సినిమా రంగంలో నేను ఎంతో సంపాదించుకున్నాను, నాకు ఒక మంచి కుటుంబం ఉంది, మంచి ఆస్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నాకు సరిపోతాయి. నేను ఈ యొక్క ఆంధ్ర ప్రజల యొక్క గౌరవార్థము, ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచటం కోసం, ఆంధ్రుల యొక్క గౌరవాన్ని పెంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన జరగాలి, ప్రతి ఒక్క పేదవాడికి కూడు, గుడ్డ, గూడు ఈ 3 అందివ్వాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఆనాటి వరకు పరిపాలించినటువంటి ఈ పాలకులు ఎవరు కూడా ప్రజలకు ఏమున్నదో తెలియకుండా తినేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసి, రాష్ట్రంలో పేదరికంతో మగ్గించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రులంటే అవహేళన చేసేటువంటి స్థితి మనది. ఆంధ్రులంటే గొర్రెలుగా చెప్పుకున్నటువంటిది. అలాంటి స్థితి నుంచి ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో అయినా నా జీవితానికి ఇది సరిపోతుంది, ప్రజాసేవకి నేను అంకితం కావాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో వారు ముందుకు రావటం జరిగింది. పార్టీ పెట్టిన 6 మాసాల్లోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజానికాన్ని చైతన్యం చేసి అఖండమైనటువంటి మెజారిటీతోటి వారి అధికారంలోకి రావటం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి ప్రతి పేదవాడికి గృహ నిర్మాణ పథకం, అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవటానికి, ఇవన్నీ విషయాల్లోని కూడా ఆయన ప్రత్యేకత తీసుకుని అందరికీ కూడా
ఏదైతే ప్రభుత్వం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వంలో ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు రావటం జరిగింది. ఆయన ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి మనం ఎలా ఉండాలి, ఏంటి రాజకీయం అనేది అన్ని వర్గాల ప్రజలకి కూడా రాజకీయంగా చైతన్యం చేయాలి, అందరికీ కూడా రాజకీయ ఫలాలు అందుకోవాలి. అదే రకంగా స్త్రీకి సమాన హక్కు, పురుషులతో సమానంగా స్త్రీకి కూడా సమాన హక్కులు కల్పించాలనేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు. అలాంటి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా తీర్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు. ఆ రకంగా రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ప్రజల వద్ద పాలన అనేది పెట్టి ప్రజలకి ప్రభుత్వాన్ని దగ్గరికి అందుబాటులో ఉంచి మనం పాలకులం కాదు సేవకులం అని చెప్పి నిరూపించి ప్రజలకి చాలా అందుబాటులోకి, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా ప్రజల దగ్గరికి వచ్చి నీకేం కావాలో అనేటువంటి అడిగేటువంటి ప్రభుత్వం, అడిగి అవసరాలు తీర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే, ఆ ప్రభుత్వం మాత్రమే. అదే కాకుండా ఈ యొక్క ఆంధ్రుల యొక్క గౌరవాన్ని ఢిల్లీలో, ఈ దేశంలో జాతీయ రాజకీయాల్లో మన గౌరవం ఏంటో, మన శక్తి ఏంటో, మన పవర్ ఏంటో నిరూపించినటువంటి వ్యక్తి కూడా. దురదృష్టం ఏంటంటే ఎన్డీఏ ఆనాడు నేషనల్ ఫ్రంట్ ఒక కూటమికి ఈయన కీలక పాత్ర పోషించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారు ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారనేటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆశించినటువంటి రోజులు ఆయనకు అందకుండా పోవటం కూడా బాధాకరమైనటువంటి విషయం. మానవుడు ఎవరి నుదుటిని ఏమి రాసి ఉంటుందో తెలియదు, కానీ రామారావు గారు మనకు అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందించినటువంటి ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం కానివ్వండి, రామారావు గారు రాకముందున్నటువంటి పరిస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే, రాయలసీమ పోయినట్లయితే ఫ్యాక్షనిస్టులతోటి అక్కడ ప్రజలు బయటికి వెళ్తే తిరిగి వస్తారో తెలియనటువంటి స్థితిలో వాళ్ళు బతికారు. అలాగే ఉత్తరాది రాష్ట్ర జిల్లాల్లోకి పోయినట్లయితే నక్సలిజం, అలాగే ఏదైతే హైదరాబాదు ఆ ప్రాంతానికి పోయినట్లయితే కనుక అక్కడ పాత బస్తీలు, కొత్త బస్తీలు గొడవలు, ఇలా రకరకాలుగా గూండాలు, రవిడీలు, ఫ్యాక్షనిస్టులు, నక్సలిజాలతోటి ప్రజలు భయభాంతులతోటి జీవించినటువంటి స్థితి నుంచి ప్రజలు స్వేచ్ఛగా ఇది నా భూమి, ఇది నా ఊరు, ఇది నా దేశము, నా రాష్ట్రము అనేటువంటి ఒక ధైర్యంగా బయటికి వెళ్ళి తిరగగలిగే స్థితికి తీసుకొచ్చి మట్టి రోడ్ల దగ్గర నుంచి కంకర రోడ్ల దగ్గర నుంచి తార్ రోడ్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్ల దాకా ఈ రోజున బాటలు ఏర్పడినాయి అంటే అది ఒక రామారావు గారి యొక్క సలవా. ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనీసం అక్కడ ఎవరికైనా సరే ఏదైనా మామూలుగా జబ్బు వస్తే చచ్చిపోవటే తప్ప మార్గం ఉండేది కాదు. ఎంతోమంది మలేరియాలతోటి, కలరాలతోటి రకరకాలుగా చచ్చిపోతూ ఉండేవారు. అందుబాటులో వైద్యం అంటూ ఉండేది కాదు. ఒకవేళ వైద్యం ఉన్నా వెళ్ళటానికి దారి ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి ఎక్కడైనా సరే ప్రతి గ్రామాన్ని నుంచి కూడా ఎక్కడికక్కడ హెల్త్ సెంటర్లు పెట్టి ప్రతి గ్రామాన్ని నుంచి కూడా ఒక గంటలో, ఒక అరగంటలోనో అక్కడ కడక చేరుకునేటువంటి ఒక మార్గాన్ని ఏర్పరిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో. అలాగే నక్సలిజాన్ని తుడిచిపెట్టి, ఫ్యాక్షనిజాన్ని తుడిచిపెట్టి, రవిడీల్ని తుడిచిపెట్టి, గూండాలని తుడిచిపెట్టి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛాయుతంగా ప్రజలు జీవించేటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుణ్ణి ఏ రకంగా మనం స్మరించుకున్నప్పటికైనా తక్కువే. నా దృష్టిలో ప్రతి ఒక్కరింట్లోనే ఆయన పుట్టి ఉండవలసినటువంటి అవసరం ఉంది.
అంతటి గొప్ప వ్యక్తిని ఈనాడు ఇంతవరకు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూడలేకపోతున్నాం. సినిమా పరిశ్రమలో కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా అలాంటి వ్యక్తి పుట్టరు, ఉండరు, ఉండలేరు కూడా. ఆయనకి పెద్ద కుటుంబానికి దూరంగా రాజకీయాల్ని, ప్రజలకి ఏది అందం సమస్తము ప్రజల సంపదని ప్రజలకు అందించేటువంటి బాటలేసి ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారికి ఈ రోజుని మనమందరము ఒక ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. వారి యొక్క ఎక్కడున్నా మళ్ళా నందమూరి తారక రామారావు గారు మళ్ళా ఆంధ్ర రాష్ట్ర యొక్క పౌరుడిగా పుట్టాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.